ఈ ఫోన్ రిపేర్ అయిద్దని కస్టమర్ కి 1% కూడా నమ్మకం లేదు భయ్య. అయినా సరే మన దగ్గర తీసుకొచ్చి ఇచ్చాడు. మనమైతే 100% రిపేర్ అయితే చేసి ఇచ్చాము. ఎలా చేసానో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హలో హై గైస్, వెల్కమ్ టు జీ వ్లాగ్స్ తెలుగు. ఈ ఫోన్ లో వచ్చేసి Vivo T2 Pro బ్యాటరీ బెండ్ అయింది అండ్ మదర్ బోర్డ్ కూడా స్లైడ్ గా బెండ్ అయింది. మదర్ బోర్డ్ అయితే ఏమి కాలేదు. కస్టమర్ బైక్ వెళ్తుంటే ఫోన్ కింద జారి పడిపోయింది అనమాట. అనుకోకుండా వెనక నుంచి వచ్చే బైక్ అయితే తొక్కేసి వెళ్ళిపోయింది ఈ ఫోన్ ని. సో మొత్తం అయితే బెండ్ అయిపోయింది. ఫ్రేమ్, స్పీకర్స్ ఇవన్నీ అయితే మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. మీరు చూసుకోవచ్చు, కొత్త ఫ్రేమ్ అయితే తెప్పించాను నేను. కొత్త ఫ్రేమ్, స్పీకర్ అండ్ బ్యాక్ ప్యానల్ ఇవైతే మొత్తం కొత్త రీప్లేస్మెంట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లైట్ గా డ్యామేజ్ అయిపోయింది. కొత్త బాడీలోకి పాత స్పేర్స్ మొత్తం అయితే మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాము. బ్యాక్ ప్యానల్ బాడీ కలర్ అయితే దొరకలేదని చెప్పి కస్టమర్ తో చెప్తే ఏం కాదు భయ, వేరే ఏదైనా తెప్పించేయమని చెప్పేసి అన్నారు. అందుకోసం మనం బ్లాక్ అయితే తెప్పించేసాము. స్పీకర్ కూడా చేంజ్ చేస్తున్నాము, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి డిస్ప్లే అనమాట. డిస్ప్లే అయితే మనం ఒరిజినల్ అయితే వేయట్లేదు, సెకండ్ క్వాలిటీ అయితే వేస్తున్నాము బడ్జెట్ లో కావాలని చెప్పేసి. ఇది కూడా ఫింగర్ ప్రింట్ వర్క్ అయితే సేమ్ ఒరిజినల్ లాగానే ఉంటుంది. క్వాలిటీ అయితే ఎలాంటి తీసుకోదు. చూసుకోవచ్చు, మన ఫోన్ అయితే అయిన తర్వాత ఫోన్ అయితే సూపర్ గా అయితే వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ కూడా వర్క్ అవుతుంది. ఇలాంటి రిపేర్స్ ఏమైనా ఉంటే మన షాప్ కి విజిట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మనం అయితే 10 ఇయర్ ఫోన్స్ గివ్ అవే ఇస్తున్నాం కదా, దానికి సంబంధించిన విన్నర్స్ అయితే నేను ఈ సండే రివీల్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.